అందరికీ నమస్కారం అండి. మనం రాజకీయాల్లో పడి కొన్ని విషయాలు మర్చిపోతుంటాం, లేకపోతే పెద్దగా శ్రద్ధ పెట్టం. అదేంటి అంటే మొన్న రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మన రాష్ట్ర భవిష్యత్తుకు మీది ముక్కిలి యువత భవిష్యత్తుకు, విద్యార్థుల భవిష్యత్తుకు చాలా ప్రాధాన్యత ఇచ్చే ఒక 4 బిల్లులు పాస్ అయినాయి. ఎందుకు అది పనిగా దీనికోసం ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించాల్సి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విప్లవాత్మకమైన సంస్కరణలతో ఉన్నత విద్యారంగంలో ఒక స్వర్ణయుగం తాను ప్రయత్నిస్తుంది. ఏంటంటే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను వ్యవస్థాపరంగా కావచ్చు, లేక ఉన్నత విద్యను ఒక వ్యాపారంగా మార్చడం కావచ్చు, రకరకాల అర్థం పర్థం లేని కమిషన్లు పెట్టేసి వాళ్ళ చేత ఒక పోలీస్ రాజు, ఒక ఇన్స్పెక్టర్ రాజుని సృష్టించడం కావచ్చు, రకరకాల ఇష్యూలతో దీన్ని కలగాపులగం చేసిన నేపథ్యంలో ఉన్నత విద్యలో సంస్కరణలు తేవడం పాయింట్ 1. పాయింట్ 2, ఒట్టి విద్య అందిస్తే చాలదు, అది ఉద్యోగాలకు ఉపయోగపడే విద్యగా ఉండాలి అనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంటు, హబ్ అండ్ స్పోక్ మోడళ్లతో సంస్కరణలు తేవడం 2వ పాయింట్. 3వ పాయింట్, ఒట్టి సంస్కరణలు ఇచ్చేస్తే ఎలా, ఉద్యోగాలు ఎవరిస్తారు? ఉద్యోగాలు ఇవ్వని 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఈరోజు 2.5 సంవత్సరంలోనే దాదాపు జాబ్ క్యాలెండర్తో పాటు చూసుకుంటే 35,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తోంది. ఆల్రెడీ 22,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేసిన నేపథ్యంలో ఇంకొక 13,000-14,000 ఉద్యోగాలు ఈ రాబోయే 1-2 నెలల్లో అనౌన్స్ అయిపోతుంది. అదే కాదు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్న ఎన్నికల హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. సరే, ఈ 4 సంస్కరణలతో విద్యార్థులకు, యువతకి ఈరోజు మనం జన్జడ్ అని మాట్లాడుతున్నాం కదా, వాళ్ళ కన్ఫ్యూజన్ని, వాళ్ళ ఆవేదనని, వాళ్ళ ఆకాంక్షల్ని, వాళ్ళ ఆశల్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా వాళ్ళకి మనం మన యొక్క సంస్కరణలతో వాళ్ళ యొక్క లైఫ్స్ ఏ విధంగా బాగుపడాలి, బాగుపరచగలగాలి అనే ఉద్దేశంతో తెచ్చిన 4 బిల్స్. ఒకటి, ఫస్ట్ బిల్ ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్ 2026. ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయం, ఒకప్పుడు అంటే మేమంతా చదువుకునేటప్పుడు యూనివర్సిటీ అంటే కేవలం గవర్నమెంటు ఆధ్వర్యంలో ఉండేవే యూనివర్సిటీలు, ప్రైవేట్గా యూనివర్సిటీలు అంటూ ఉండేవి. కానీ ఈరోజు గవర్నమెంట్ కంటే ప్రైవేట్ యూనివర్సిటీలు ఎక్కువైపోయినాయి. ప్రతి రంగంలో ఏమంటే ప్రైవేటు ఇది వచ్చాయంటే విద్యారంగంలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీలు బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇస్తున్నాయి. ప్రతి సిటీలో, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇట్లాంటి సిటీల్లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో చదివే వాళ్ళ సంఖ్య పెరగడమే కాదు, వాళ్ళకి ఇస్తున్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. మరి మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా పెద్దగా అప్పుడెప్పుడో మనం చిన్నప్పటి నుంచి చూసిన విజ్ఞానులు, గీతములు ఇట్లాంటివే తప్ప కొత్తగా ఎందుకు ప్రైవేట్ విద్యాలయాలు ఏవి రాలేదు? దీన్ని పరిశోధిస్తే తేలింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టారో ఆయన ఏం చూడటం కదా, ఎవరో ఐఏఎస్ సలహా ఇచ్చుంటాడు. ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం పెట్టాలంటే కనీసం 50 ఎకరాల స్థలం కావాలి. 50 ఎకరాల స్థలం. ఇప్పుడు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, తిరుపతి కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఇంకోటి మెయిన్ సిటీస్లో కర్నూలు కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, ఒక్క చోట, అది కూడా టౌన్కి పక్కన, లేకపోతే ఆ చుట్టుపక్కల 50 ఎకరాలు ఒకే పిట్టిగా తేవాలంటే ఉన్న డబ్బంతా దానికే పోతుంది. ఇంక వాడు విద్య మీదే ఏంది పెట్టేది? సో ఇంత లెవెల్ స్థలం ఒక విశ్వవిద్యాలయం అంటే, ఒకప్పుడైతే నేను చదువుకున్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 100 ఎకరాల్లో ఉండేది. అప్పుడెప్పుడో 1950s కాబట్టి గవర్నమెంట్ దీంట్లో ఇచ్చారు. కానీ ఈరోజు స్థలం గవర్నమెంటే స్థల సమీకరణ చేయలేకపోతున్న రోజుల్లో 50 ఎకరాల స్థలం అంటే దాదాపు అసాధ్యం అయిపోతుంది. ఎవరు మన పక్క చూడటం లేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం చేసిన మెయిన్ ఇష్యూ ఏంటంటే, 50 ఎకరాలు అనేది అబ్సర్డ్, అసంబద్ధం. సో ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి
10 ఎకరాలు ఉంటే చాలు. 10 ఎకరాలు ఇది ఆల్సో ఆ బిగ్ ఇష్యూ. ఎందుకంటే 10 ఎకరాలు అంటే దాదాపు 48,000 గజాలు. సో ఈ 48,000 గజాలు ఎన్ని బిల్డింగ్లు కడితే అయ్యేది? సో విశ్వవిద్యాలయం అనేది స్థలం కాదు అది. సో పార్కింగ్ వర్టికల్గా మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అనేసి ఈ ల్యాండ్ నామ్స్ని పూర్తిగా సరళీకరించాం. ఈ ల్యాండ్ నామ్స్ని సరళీకరిస్తున్న నేపథ్యంలో విశాఖ, అమరావతి, విజయవాడ, తిరుపతి మరియు సిఆర్డిఏ పరిధుల్లో భూమి పరిమితిని 50 ఎకరాల నుంచి 10 ఎకరాలకు తగ్గించాం. ఇతర ప్రాంతాల్లో 15 acres. సో మెయిన్ సిటీస్లో 10 ఎకరాలు, ఇతర ప్రాంతాల్లో 15 acres. సో దీనివల్ల రాగల 2-3 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు క్యూ కట్టడం ఖాయం. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి. మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే ల్యాండ్ కాస్ట్లీ కాబట్టి అక్కడ పోయి ల్యాండ్ కొనలేము. ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ సమీకరించి ఇవ్వడం, ప్రైవేట్ వాళ్ళు కొనుక్కోవాలంటే 50 ఎకరాలు కొనుక్కోలేక చాలామంది దూరం అయిపోతున్నారు. కాబట్టి దీన్ని 10 ఎకరాలకి ఈ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, సిఆర్డిఏ ప్రాంతాల్లో, విజయవాడ ప్రాంతాల్లో ప్లస్ మిగతా ప్రాంతాల్లో 15 acresకి. సో వర్టికల్ క్యాంపస్ మోడల్ను మనం ప్రతి చోట వరల్డ్ వైడ్ వర్టికల్ క్యాంపస్ను వాడుతున్న నేపథ్యంలో మనం కూడా సింగిల్ విండోలో ఆన్లైన్లో కేవలం 60 రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ ఇచ్చే పద్ధతిలో 10 ఎకరాలు లేదా మిగతా ప్రాంతాల్లో 15 ఎకరాలకు తగ్గించాం. ఫస్ట్ మెయిన్ ఇది. ఎందుకంటే ముందైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైనా పెడితే అక్కడ పోయి చదువుకుంటారు. కాలేజీ రాకపోతే ఇంకేం చదువుకోండి, వేరే ఊరికి పోతారు, హైదరాబాద్కో బెంగళూరుకో పోతారు. సో అందుకని మొట్టమొదటి మనం మౌలిక సౌకర్యాలను కల్పించే వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సహించే దీంట్లోనే 50 ఎకరాల నుంచి మెయిన్ సిటీస్లో 10 ఎకరాలు, మిగతా దీంట్లో 15 acres తగ్గించాం. ఓకే. రెండోది ఉపాధ్యాయుల కేడర్ రిజర్వేషన్ బిల్. మనం డిఎస్సిలో చూసాం. ఈ కేడర్ రిజర్వేషన్ అంటే ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏమో చాలామందికి అసలు తెలియని నేపథ్యం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మనం పాటించాలి. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి. 2012 తర్వాత మన రాష్ట్రంలో గత 14 సంవత్సరాలుగా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఈ 3 స్థాయిల్లో రిక్రూట్మెంట్ జరగనే లేదు. 2014లో కొత్తగా వచ్చాము మనం. అప్పుడు ఏం డబ్బులు లేవు కదా. తర్వాత మన డబ్బులు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు అని మనం 10 సార్లు అడుగుతాం. కానీ నేను పెట్టలేదు కాబట్టి నన్ను ఓడించా, ఊరికే నువ్వు పెట్టలేదు అని అడిగితే ఏం చేస్తాను అన్నాడు. కరెక్ట్. సో ఆయన వదిలేసి ఆయనది గతం ఆయన మర్చిపోయి ప్రజలు తిరస్కరించారు కాబట్టి మనం ఆయన పక్కన పెట్టి మనం దీన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో 1523 యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఉద్యోగాలంటే లెక్చరర్లు, రీడర్లు, ప్రొఫెసర్లు అని ఇంతకుముందు పిలిచేవాళ్ళు కదా. దానికి కొన్ని పేర్లు మారినాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్. సో ఈ 3 స్థాయిల్లో 1523 ఉద్యోగాలని మనం రిక్రూట్మెంట్ చేస్తున్నాం. గత 14 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ యూనివర్సిటీ స్థాయి రిక్రూట్మెంటే లేదు. గవర్నమెంట్ యూనివర్సిటీల్లో, అది వెంకటేశ్వర యూనివర్సిటీ కావచ్చు, నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, ఏ యూనివర్సిటీ కావచ్చు, ఫుల్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు కేవలం 2-3 కంటే ఏ డిపార్ట్మెంట్లో లేరు. లెట్స్ యాక్సెప్ట్. సో అందరూ గెస్ట్ లెక్చర్లు వాళ్ళు వీళ్ళని తీసిపెట్టుకొని వాళ్ళకి ఏ రకమైన విద్యార్హత లేకుండా, మరి యూనివర్సిటీ అంటూ ఉన్నత విద్య అంటూ అంత పెద్ద గొప్పగా చెప్పుకొని 100 ఎకరాలు ఇస్తే ఏం లాభం, లోపల చెప్పేవాళ్ళు సరిగా లేకుండా. సో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే 1523 యూనివర్సిటీ ఫ్యాకల్టీని ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ని చేస్తాం. ఓకే. దానికి ఆల్రెడీ జివో MS నంబర్ 81 ఆర్థిక శాఖ ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి హారిజాంటల్ రిజర్వేషన్ అమలు పరుస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా డిఎస్సి, ఏపీపీఎస్సి ఒకటే కదా, రెండుకి సంబంధం లేదు కదా, మామూలు రిజర్వేషను హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి పక్కన చూసి దిక్కులు చూసి అర్థం కాకుండా ఒక నవ్వి అన్నీ ఒకటే కదా, హారిజాంటల్ అంటే ఏంటి, వర్టికల్ బాబు
ఇవంతా కాస్త బాగా హోంవర్క్ చేసుకో. హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు పరుస్తున్నాము, ఏం కావాలి ఏంటి అంటే అడుగు మా వాళ్ళని చెప్తారు. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, సరేనా? ఇది కాకుండా మూడోది, యువతకు ఉద్యోగాల గ్యారంటీ. మేము 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లో, పబ్లిక్ సెక్టార్లో కల్పిస్తాము అని ఇచ్చిన హామీ నేపథ్యంలో దానికోసం ఒక సపరేట్ కార్పొరేషన్ పెట్టాము. దానికో ఒక చైర్మన్ ఉన్నారు. దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. అది కాకుండా ఇప్పటిదాకా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం. 16,000 డిఎస్సి ఉద్యోగాలు. అదే కాకుండా 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం 22,000 ఇచ్చాం. ఆ 22,000 కాకుండా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో 10,000 ఉద్యోగాలకి 10,060 ఉద్యోగాలకి మళ్ళీ మనం రిక్రూట్మెంట్ కోసం అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. 10,060 ఉద్యోగాలు. ఇవన్నీ ఏదో చిన్న చిన్న పోస్టులు కానీ కావు, బాగా పెద్ద పోస్టులు. ఇందాక నేను చెప్పినట్టు 1,523 ఉద్యోగాలు ఫస్ట్ ఫేజ్ 1. ఆల్రెడీ మే 15నే దీనికి అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. 1,523 ఉద్యోగాలు మే 15న అనౌన్స్ చేశారు. అది ఫేజ్ 1. ఫేజ్ 2 ఏంటంటే 3,231 ఉద్యోగాలు. 3,231 ఉద్యోగాలు సెప్టెంబర్ 15న స్టార్ట్ చేయబోతున్నాం. 3,231 ఉద్యోగాలు. దీంట్లో ఏముంటాయి తెలుసా? గ్రూప్ 1 పరిధిలోని 149 పొజిషన్లు. గ్రూప్ 1 అనగానే మీకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏపీపీఎస్సీ మెయిన్స్ గుర్తొస్తుంది. దానికి కూడా వద్దాం. గ్రూప్ 1 పరిధిలో 149 ఉద్యోగాలు. ఇవన్నీ చాలా ఉన్నత స్థాయి పోస్టులు. అంటే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు. వీళ్ళందరూ రాబోయే 15-20 సంవత్సరాల్లో కన్ఫర్డ్ ఐఏఎస్ అవ్వగల కనీసం సగం మంది డిప్యూటీ కలెక్టర్లు ఐఏఎస్లో అవుతారు. డిపార్ట్మెంటల్ ఇది రాసి కన్ఫర్డ్ స్థాయిలో. పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా 2,185 పోస్టులు. పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా 2,185 పోస్టులు. ఇది కేవలం కానిస్టేబుల్ పోస్టులు మాత్రమే కాదు. కొన్ని కానిస్టేబుళ్ళు దాదాపు ఎక్కువ భాగం ఎస్ఐ పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మనం ఎస్ఐ అంటాం కదా, ఎస్ఐ, సిఐ. ఆయన ప్రమోస్తే డిఎస్పీ, ఏఎస్పీగా, ఎస్పీగా కూడా అతను రిటైర్ కావచ్చు. సో ఎస్ఐ పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులు. ఇవి కాకుండా వెటర్నరీ డిపార్ట్మెంట్లో పోస్టులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజర్ పోస్టులు, హాస్టలు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో, బీసీ హాస్టల్లో వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు. ఇవన్నీ ఉంటాయి. 2,185. ఇవన్నీ దాదాపు గ్రూప్ 1, కొన్ని గ్రూప్ 1B అంటే ఉన్నత స్థాయి పోస్టులు 2,145 పోస్టులు. మొత్తం కలిసి 3,231 పోస్టులు. ఫేజ్ ఏలో యూనివర్సిటీ పోస్టులు, ఫేజ్ బిలో ఉన్నత స్థాయి పోస్టులు. ఇందాక నేను చెప్పినట్టు డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఎస్ఐలు, ఎక్సెట్రా. ఫేజ్ 3 2,011 పోస్టులు. ఏంది లెక్క చెప్పేస్తున్నారంటారు? ఇదేం లెక్క కాదు. ఆర్థిక శాఖ ఆల్రెడీ జిఓ కూడా ఇచ్చేసింది. జిఓ నెంబర్ 81, జాబ్ క్యాలెండర్ 2026, జిఓ ఎంఎస్ నెంబర్ 81. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా సందేహం ఉంటే ఒక్కసారి GOIR.AP.gov.in అనే ఒక సైట్ ఓపెన్ చేస్తే మీకు జిఓ ఎంఎస్ నెంబర్ 80 వస్తుంది. దాంట్లో 10,060 పోస్టులకు ఇప్పుడు ఇచ్చాము, ఇంతకుముందు ఇచ్చింది మొత్తం లిస్ట్ అంతా ఉంటుంది సార్. ఏపీపీఎస్సీ, డిఎస్సి వేరువేరా, ఒకటొకట, ఇట్లాంటి సందేహాలు మీకు చాలా ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో చూసి తెచ్చుకోవచ్చు మీరు. సో ఫేజ్ 3 అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. దాదాపు 2,311 పోస్టులు. 2,311 పోస్టులు. దీంట్లో ఇందాక నేను గ్రూప్ 1 చెప్పాను కదా, దీంట్లో గ్రూప్ 2లో 673 పోస్టులు వస్తాయి. డిప్యూటీ తహసీల్దార్లు, ఏసీటీఓలు, సబ్ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే సెక్రటరియట్లో ఉండే